ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ని ఇప్పటివరకు మీరు అప్డేట్ చేయలేరా? అయితే చూడండి, మీరు వెంటనే చేసుకోండి. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్స్ అప్డేట్స్ వస్తాయి, మన యొక్క మొబైల్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఆటోమేటిక్గా బ్యాటరీ డ్రైన్ అవుతున్నట్లయితే వాటిని కంట్రోల్ చేయడానికి, దీంతో పాటుగా మన యొక్క ఫోన్ సూపర్ ఫాస్ట్గా హ్యాంగ్ అవ్వకుండా నడవడానికి. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్లో ఉండే సాఫ్ట్వేర్ని చాలా ఈజీగా ఒకే ఒక్క స్టెప్స్తో ఏ విధంగా మన యొక్క సాఫ్ట్వేర్ని మనము అప్డేట్ చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే నేను చెప్పాను కదా, మన యొక్క మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్లో ఉన్న ఎలాంటి బగ్స్ ఉన్నా ఏమున్నా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. దీంతో పాటుగా మన యొక్క సెక్యూరిటీ లెవెల్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. మనం పేమెంట్ ఎవరికైనా చేద్దామన్నా ఏం చేయాలన్నా నెక్స్ట్ లెవెల్లో మనకు సూపర్ ఫాస్ట్గా అవుతుంది. పైగా ఎలాంటి మనకు సెక్యూరిటీ లెవెల్ తగ్గకుండా, దీంతో పాటుగా మన యొక్క బ్యాటరీలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా వాటిని కూడా మనకు సాల్వ్ చేయడం జరుగుతుంది. పైగా మన యొక్క బ్యాటరీ బ్యాకప్ కావచ్చు, హ్యాంగింగ్ ప్రాబ్లం కావచ్చు, ప్రతి ఒక్కటి మన యొక్క మొబైల్ని మనం అప్డేట్ చేసుకోవడం ద్వారా మాత్రమే క్లియర్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏ విధంగా అప్డేట్ చేసుకుంటారంటే చాలా సింపుల్ ప్రాసెస్. మీ యొక్క మొబైల్లో సింపుల్గా సెట్టింగ్ ఆప్షన్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మీకు అబౌట్ డివైస్ లేదని కూడా అబౌట్ ఫోన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ప్రజెంట్ అయితే అప్డేట్ ఉంది. మీ యొక్క మొబైల్లో కూడా 100% అప్డేట్ అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దానిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్టార్టింగ్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోవడం జరిగింది కాబట్టి జస్ట్ మీరు ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో మాత్రమే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు రీస్టార్ట్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెరిఫై చేసుకొని ఆటోమేటిక్గా మనకి రీస్టార్ట్ అయితే అవుతుందన్నమాట. రీస్టార్ట్ అవ్వడానికి మనకు కొద్దిగా మనకు 3 to 10 seconds టైం అయితే పడుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు మొబైల్ కూడా ఆన్ అవుతుంది. ఇప్పుడు వన్స్ ఆన్ అయిపోయిన తర్వాత ఈ అప్డేట్లో మనకు ఏమేమి ఫిక్స్ కావడం జరిగిందో మీకు లైవ్లో కూడా చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. పైగా మీ యొక్క మొబైల్లో ఇలాంటి అప్డేట్స్ వచ్చినా ఏమొచ్చినా మీరు ఆన్ ది స్పాట్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన యొక్క సెక్యూరిటీ పర్పస్ మాత్రమే వస్తాయి కాబట్టి 100% మీరు చేసుకోండి. దీని ద్వారా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ వీటి గురించి వీడియో చేశాను, బట్ చాలా మంది నెగ్లెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క సిస్టమ్ యొక్క ఆండ్రాయిడ్ సిస్టమ్ యొక్క సెక్యూరిటీ హై లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కంపల్సరీగా మీ యొక్క మొబైల్ని కంపల్సరీగా మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మనకు ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క మొబైల్ యొక్క పాస్వర్డ్ సింపుల్గా ఆ పాస్వర్డ్ని సింపుల్గా మీరు ఎంటర్ అయితే చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు రన్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట, ఒక 10 seconds. ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ని ఇప్పుడే అప్డేట్ చేశాం కాబట్టి మనం సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే టైంలో మాత్రం ఇలాంటి బటన్స్ అయితే నొక్కద్దు. ఇన్ కేస్ నొక్కామంటే మన యొక్క సాఫ్ట్వేర్ టోటల్గా క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. చాలా మందికి ఈ డౌట్ కూడా రావచ్చు అనమాట. బ్రదర్, మనం సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసినప్పుడు మన యొక్క ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు ఏమైనా వెళ్ళిపోతాయని చాలా మందికి డౌట్స్ అయితే వస్తుంటాయి. అలా అయితే ఏమి కావు, మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను అప్డేట్ చేయడం జరిగింది కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఆ అప్డేట్లో మనకు ఏమేమి వచ్చిందో టోటల్గా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. మళ్ళీ అబౌట్ డివైస్లోకి తీసుకెళ్తాను. చూసుకోవచ్చు ఈ వర్షన్లో మనకు ఏమేమి లేటెస్ట్ వర్షన్లో మనకు ఏమేమి రావడం జరిగిందని టోటల్గా మనకు చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రియల్మీ UI 5.0 ఈ వర్షన్లో మనకు ఏమేమి అప్డేట్స్ వచ్చాయనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు మార్చ్ యొక్క సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కావడం జరిగింది. సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఆటోమేటిక్ యాప్స్ క్రాష్ అవ్వడం కావచ్చు, స్టెబిలిటీ లేనట్లయితే దాన్ని కూడా సెట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ని మీరు సూపర్ ఫాస్ట్గా యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.